మీరు చేసినటువంటి మొత్తాన్ని కూడా ప్రభుత్వం ముందు కూడా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు, ముఖ్యమంత్రి ముందు. అలాగే మీరు అవసరమైతే గవర్నర్ కి ఏమైనా లేఖలు రాయాల్సి వస్తే గవర్నర్ కూడా, అంటే మేము ముఖ్యమంత్రి ఎట్లా స్పందించారు? ఇప్పుడు మీరు కొన్ని కులాలను మార్చాల్సినటువంటి అయితే ఇప్పుడు ఇప్పటి వరకు మేము ముఖ్యమంత్రి గారితో మీట్ అవ్వలేదు. డిప్యూటీ సీఎం గారితో కలిసి మేము ఇలా తిరిగాము, మాకు ఇలాంటి సమస్యలు మాకు చెప్పడం జరిగింది. సో వాటి పట్ల మనం కొంత అవగాహన కలిగింది కాబట్టి మీరు ఈ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు రావాల్సిందిగా మేము ఫస్ట్ బీసీ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని కలిసాం. మేము తర్వాత డిప్యూటీ సీఎం గారిని కలిసాం. తర్వాత సీఎం గారిని కూడా కలిసి ఈ నివేదిక ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ సర్వేకి సంబంధించినటువంటి అంశాలు, క్యాబినెట్ భేటీ, సబ్ కమిటీ భేటీ, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో మేము కూడా సమయం చూసి వారిని కలిసి వారికి కూడా మేము ఈ ఉమ్మడి 10 జిల్లాలు పర్యటించిన తర్వాత వచ్చిన నివేదికని వారికి కూడా సమర్పించి ఈ డిమాండ్స్ వాళ్ళ నుంచి వచ్చినాయి, వాళ్ళ పరిస్థితులు ఇలాగ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాం. దీనితో పాటుగా వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులని ఫీల్డ్ మీదకి ఇప్పుడు పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, కలెక్టరేట్స్లలో వాళ్ళని మన దగ్గరికి పిలిచాం. ఇప్పుడు మేము ఫీల్డ్లోకి వెళ్తాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. ఈ నిమ్న కులాలు, ఈ సంచార జాతులు, ఈ సామాజిక, రాజకీయ, ఆర్థిక వెనుకబాటుతనాన్ని, విద్యాపరంగా వెనుకబాటుతనాన్ని చూస్తున్నటువంటి ఆ కులాల దగ్గరికి, ఆ ప్రజల దగ్గరికి, వివిధ వృత్తి కులాల వాళ్ళ దగ్గరికి, సంచార జాతుల వాళ్ళ దగ్గరికి కూడా మేము ఫీల్డ్ విజిట్కి వెళ్ళబోతా ఉన్నాం. అట్లా వెళ్ళినప్పుడు కూడా మాకు ఇంకా కొంత సమాచారం అనేది మాకు రావడం జరుగుతుంది. అప్పుడు ఇంకా సమాచారాన్ని క్రోడీకరించి ముఖ్యమంత్రి గారికి మేము సమర్పిస్తాం. రాజకీయ పరంగా మీరు అబ్జర్వ్ చేసిన కాడికి బీసీ రిజర్వేషన్ వచ్చినటువంటి ప్లేసులలో ఓకే ఖచ్చితంగా బీసీ కావాల్సింది కాబట్టి బీసీ అయిపోతారు. జనరల్ కేటగిరీ దానిలో బీసీలు సర్పంచ్లు అయినటువంటివి, బీసీలు రాజకీయంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినటువంటి స్థానాలు ఏమన్నా మీకు తారసపడ్డాయా? లేకపోతే జనరల్ అంటే అగ్రవర్ణాలే అట్లాంటి ఆలోచన? అట్లా ఏం లేదు. అంటే మేము పబ్లిక్ హియరింగ్ లో భాగంగా వచ్చినప్పుడు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు బీసీలకు కూడా పొలిటికల్ రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది, అందులో కూడా ABCDE అందరికీ అవకాశాలు వచ్చే విధంగా ఇస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఎక్కువగా వచ్చింది మాకు. ఇప్పుడు విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా ఈ EWS కు సంబంధించిన సమస్య ఎదురైంది కదా, దాని గురించి ప్రధానంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ క్యాస్ట్ల వాళ్ళు జనరల్ కేటగిరీలో మనం చేయాలి, ఎందుకంటే SC STలకు ఉన్నటువంటి పరిస్థితే ఉంటుంది. ఈ లోకల్ బాడీస్ లో బీసీలకు కూడా రిజర్వేషన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో 50% క్యాప్ ఉంది కదా, దానికి లోబడే చేయడం జరిగింది. జనరల్ కేటగిరీలో కానీ మనకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే మనకు లోకల్ బాడీ ఎన్నికలు కాకుండా, మున్సిపల్ ఎన్నికలు కాకుండా మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో, పార్లమెంట్లో వెళ్ళాల్సినటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ బీసీలకు కావాల్సిందే అనేటువంటిది కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం. సో ఎక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు ఎవరైనరు అనేదాన్ని మేము సేకరించలేదు. వాళ్ళు మన దగ్గరికి పబ్లిక్ హియరింగ్లో భాగంగా మన దగ్గరికి వచ్చినప్పుడు లోకల్ బాడీస్లో ప్లస్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్లో కూడా, చట్టసభల్లో కూడా మాకు రిజర్వేషన్ ఇవ్వండి, మేము కూడా చేయగలుగుతాము, మాకు కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, మాకు ఆపర్చునిటీ కావాలి, ఈ సమాజంలో మేము దాదాపు 50% ఎబో ఉన్నాం, 55, 56 అనేది ఇప్పుడు మనకు లెక్క తేలింది. జనరల్గా ఎప్పుడు 60% అని మనం మాట్లాడుతూ ఉంటాం. SC ST బీసీలు కలిపి 85%, 90% ఉన్నారని మనం మాట్లాడుతూ ఉంటాం. 50 నుంచి 60% అనేది జనరల్గా ఇప్పటి వరకు మాట్లాడినాం. మనకి ఏది లెక్క తెలియనప్పుడు బీసీల కులగలను ఎప్పుడు చేయలేదు. ఇది చరిత్ర, ఇది ఏది మన ఈ తెలంగాణ రాష్ట్రంలో చేయడం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ మంత్రివర్గం అంతా కలిసి ఒక ప్రధానంగా, అంటే అసలు ఇది నిర్వహించడం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా, ఒక చారిత్రాత్మకంగా చేసినటువంటిది. అందులో మేము కూడా భాగమై ఉండటము, అన్ఫార్చునేట్లీ మేము డెడికేషన్ కమిషన్ మాకు మిస్ అయిపోయింది కొన్ని పరిస్థితుల కారణంగా. మేము ఇందులో భాగమై ఉండడం, కమిషన్లో భాగమై ఉండడము, ఇప్పుడు బీసీల స్థితిగతులు అన్నప్పుడు ఆటోమేటిక్గా రాజకీయ స్థితిగతులు కూడా వస్తాయి మనకు. సో వీటన్నిటి సుప్రీంకోర్టు ఆర్డర్లో, హైకోర్టు ఆర్డర్లో వాటికి లోబడి మనం పనిచేసేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో మేము భాగస్వాములు అవ్వడం మాకు ఒక చెప్పిన తర్వాత ఒక డెడికేటెడ్ కమిషన్ అయితే ఇక్కడ వేయడం జరిగింది. డెడికేటెడ్ కమిషన్ ఇప్పుడు ఉన్నటువంటి బీసీ కమిషన్ సలహాలు, సూచనలు, అలాగే మీ యొక్క సహాయ సహకారాలు ఏమైనా తీసుకుంటూ పనిచేసిందా, లేకపోతే అది సపరేట్, మీరు సపరేట్ గా పోవాల్సినటువంటి? అయితే వాళ్ళు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత మా కమిషన్ ఆఫీస్కే సార్ రావటం జరిగింది, చైర్మన్ గారు అండ్ సార్ సైదులు గారు కూడా రావటం జరిగింది. మేము 2 కమిషన్లు కూర్చొని కాస్త మేము మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఒకరికొకరు సహకరించుకోవాలనేటువంటి విధంగా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ప్లానింగ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ నియమించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సర్వే నిర్వహించింది.
నిర్వహించింది. ఆ రిపోర్ట్ అనేది డెడికేషన్ కమిషన్కి, బీసీ కమిషన్కి ఆ రిపోర్ట్ మా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ మేము కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు ఉంటాయి. ఆ కూర్చొని మాట్లాడుకునే క్రమంలో ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలను మేము చర్చించడం అనేది జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులలో రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించి వాళ్ళకు అవకాశం కల్పించాలనేది ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి అంశం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు కూడా మీరు క్యాస్ట్ సర్వేని నిర్వహిస్తారా, మీరు ఏం చేస్తారా, మొత్తానికి మీరు వాళ్ళకు ఒక వాటా కేటాయించి ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిందే అనేటువంటిది మనకు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఒక కాంప్లికేషన్ ఉంది. అంటే మీకు ఇప్పుడు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏదైనా ఫిర్యాదు అంటే మేము BCDలో ఉన్నాము, మాకు BCAలోకి వెళ్ళాలి, గొల్ల వాళ్ళు ఉన్నారు, మేము రాజ్యాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మాకు గొర్రెలు వాడుతూ ఉంటాం, కానీ మేము BCDలో కనబడతా ఉన్నాము, BCBలోకి BCAలోకి వేస్తే మాకు రిజర్వేషన్ పెరుగుతుంది, ఇట్లాంటి సిఫార్సులు ఏమన్నా ఉన్నాయి ఇందులో? ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా పేరు మార్పిడి, పేరుకు సినానియము, అట్రాసిటీ కేసు, EWS, సామాజిక గుర్తింపు, ఆర్థికంగా ఎదగడానికి ఇచ్చే అవకాశాలు, ఇవన్నిటి అంశాలతో పాటుగా గ్రూప్ చేంజ్కి సంబంధించి కూడా అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రూప్ Dలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, చదువుకోవడానికి అవకాశాలు తక్కువ వస్తాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు మాకు రాకపోవడం వల్ల మా పిల్లలు నష్టపోతున్నారు కాబట్టి మాకు గ్రూప్ Aలో మమ్మల్ని పెట్టండి అనేటువంటి ప్రతిపాదనలు వచ్చినాయి. గ్రూప్ Aలో ఉన్న వాళ్ళు కొంతమంది Bలకు రావాలని, Bలో ఉన్న వాళ్ళు Aలకు పోదామని, అంటే వృత్తి కులాలు, సేవా కులాలు, సంచార జాతులు, ఇట్లాంటి కొంత ఫార్వర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్, అలాగే ముస్లిం మైనారిటీస్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఈలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు Bలో దూదేకుల కులం ఉంటుంది, ఈలో కొన్ని ఉంటాయి, కొన్ని అసలు ఫార్వర్డ్ క్యాస్ట్లు సయ్యద్లు వాళ్ళు అటువంటి వాళ్ళు ఓసీ కింద కన్వర్ట్ అయ్యి ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల కారణంగా, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా మమ్మల్ని ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్కి మార్చమని చెప్పేసి మాకు అభ్యర్థనలు వచ్చినాయి. కాకపోతే అంటే అది కంప్లీట్గా కమిషన్ దాన్ని ఆలోచించి ఇప్పుడు వచ్చిన సమగ్ర కుల సర్వే ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో వాళ్ళ సోషల్ ఫినాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ మనకు కనపడుతుంది. ఆ ఫినాన్షియల్ బ్యాక్వర్డ్నెస్ కనబడ్డప్పుడు ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి మార్చాలంటే అది అంత సామాన్యమైంది కాదు. పేరు మార్చినంత ఈజీగా, పేరు పక్కన ఇంకో కొత్త పేరు చేర్చినంత ఈజీగా ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్కి ఒక కులాన్ని మార్చడం అనేది అంత ఈజీ కాదనమాట. వాళ్ళ సామాజిక స్థితిగతులు చూడాలి, వాళ్ళ రాజకీయ స్థితిగతులు చూడాలి, వాళ్ళు ఎడ్యుకేటెడా చూడాలి, వాళ్ళు పొలిటికల్గా ఏదైనా గెయిన్ అయినరా చూడాలి. అన్ని అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాత అసలు Aలో ఎవరు ఉండాలి, Bలో ఎవరు ఉండాలి, Cలో ఎవరు ఉండాలి, Dలో Eలో ఎవరు ఉండాలనేది ఒక ప్రాతిపదిక ఉంది. ఆ ప్రాతిపదిక కిందన వాళ్ళు లేకపోతే అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే అవకాశం ఉంటుంది.